వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామ స్వయం శక్తి సంఘాల మహిళలు ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామ స్వయం శక్తి సంఘాల మహిళలు సీఎఫ్ వరలక్ష్మిని తొలగించాలని పలుమార్లు ఏపీఎం సనపల ప్రసాదరావుకు విన్నవించుకున్నారు. డొంకూరు గ్రామంలో 42 స్వయం శక్తి సంఘాలకు గాను 600 మంది సభ్యులు ఉన్నారు. స్వయం శక్తి సంఘాల్లో బ్యాంకు రుణాలు పొందేందుకు ఒక్కో మహిళ వద్ద నుండి సీఎఫ్ 10,000 రూపాయలు, రుణ మంజూరుకు 1,500 రూపాయలు డిమాండ్ చేస్తుందని వారు వాపోయారు. సదరు విషయాన్ని పలుమార్లు ఏపీఎం ప్రసాదరావు దృష్టికి తీసుకుని వెళ్లినా ఆమె వద్ద లంచం తీసుకుని ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. స్వయం శక్తి సంఘ మహిళలంతా సమావేశాన్ని నిర్వహించి సీఎఫ్ ను తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో తీర్మానం పుస్తకాన్ని సభ వద్దకు తీసుకురాకుండా సీఎఫ్ ఆమె భర్తను వెంట పెట్టుకుని వచ్చి మహిళలపై దుర్భాషలాడింది. ఈ తతంగాన్నంతటినీ రికార్డు చేస్తున్న మీడియాపై వరలక్ష్మి భర్త దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీఎఫ్ వరలక్ష్మిని మీడియాపై దాడి చేసినందుకు ఆమె భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డొంకూరు గ్రామ స్వయం శక్తి సంఘ మహిళలు కోరుతున్నారు. నా పేరు కృష్ణ, డొంకూరు సార్. మత్స్యకార కమ్యూనిటీ అందు 42 గ్రూపులు మహిళా సంఘ మహిళా అధ్యక్షులు, సంఘాల సభ్యులు, లీడర్లు అందరూ ఉన్నారు సార్. గత 15 సంవత్సరాల నుంచి సీఎఫ్ మీద కంప్లైంట్లు వచ్చినప్పటికీ ఆ ఏపీఎం గారు ఇదో అదని చెప్పేసి సభ్యులకి సర్ది చెప్తున్నారు. ఇక మీదట ఆ కంప్లైంట్ అనేది మా వరకు వచ్చింది సార్. మేము నేరుగా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేసిన ఏడల కలెక్టర్ గారు ఏపీఎం సార్కి రిఫర్ చేస్తారు. ఇది రీవెరిఫికేషన్ చేయమని. రీవెరిఫికేషన్కి వచ్చి అందరు అంగీకారం తీసుకుని సభ్యుల దగ్గర సంతకాలు సేకరణ చేసి సీఎఫ్ ను తొలగించడానికి అంగీకార పత్రం ఇచ్చినా సరే ఆయన ఇంకొకసారి మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ మీటింగ్ వస్తామా అని చెప్తున్నారు. ఈ రోజు మీటింగ్ పెట్టుకుని వస్తామన్నారు, రాలేదు సార్. ఇలా ఎందుకు మీరు చేస్తున్నారంటే సమాధానం లేదు. ఆ సీఎఫ్ ని పిలిపించి మాట్లాడమంటే అది కూడా మాట్లాడదు. కనీసం హాజరేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిందో తెలియదు. బుక్కులు తీసుకురమ్మన్నాం. గ్రామంలో మహిళా సంఘాల అధ్యక్షుల దగ్గర ఈ బుక్కులు ఉన్నాయి కదా, తీర్మాన పత్రాల బుక్కులు ఉంటాయి. ఆ తీర్మానం ఎంటర్ చేస్తామంటే ఆ తీర్మానం కాపీ కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు హాజరు వేసుకుని వెళ్ళిపోయింది. ఈ సంఘ సభ్యులు 42 సంఘాలు, లీడర్లు, అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిపి ఈ రోజు సీఎఫ్ ను తొలగించడానికి ఒక సమావేశం ఏర్పరచుకున్నాము. ఏర్పరిచిన తర్వాత వాళ్ళ హస్బెండ్ గారు వచ్చేసి సభ్యులపైన, మీడియా పైన దుష్ప్రచారం చేసి దుర్భాషలు మాట్లాడుతూ మీదకు వస్తున్నారు సార్. ఇది సీఎఫ్ దగ్గర ఏపీఎం గారు ఎంత డబ్బులు తీసుకుని 15 సంవత్సరాలు పోస్టింగ్ లో కొనసాగిస్తున్నారు. దీని మీద కూడా వెరిఫికేషన్ చేయాలి. మేము ఖచ్చితంగా విజయవాడ సెర్ప్ ఆఫీస్ కి మేము తీసుకెళ్తాము. ఏపీఎం సార్ మీద కంప్లైంట్ చేస్తాము. నెక్స్ట్ సోమవారంలో మేము చేస్తాం సార్. ఈ సమస్యని మీ మీడియా మిత్రులు మాకు సహకరించవలసిగా కోరుతున్నాం. కపాసుకుద్ది గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్వయం సేవకులు కోజాగిరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో నిర్వహించిన కోజాగిరి ఉత్సవాల్లో ముఖ్య వక్త కృష్ణారావు మాస్టర్ మాట్లాడుతూ కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకి జై నినాదాలతో స్వయం సేవకులందరూ అలసేదాకా ఆటలాడి పాటలు పాడి తరువాత ఆ వెన్నెలలో పాలు కాచుకుని కార్తీక చంద్రుని కిరణాలు తాకిన ఆ పాలని సేవిస్తారు. ఆ ఆటపాటలతో వారి చదువులు, పదవులు, ఆర్థిక స్థితిగతులు, కుల, వర్గ అంతరాలేవి కానరావు. అసలేవి వారికి గుర్తే రావు. ఉన్నదొక్కటే, మనమంతా తల్లి భారతి సంతానం, మనమంతా అన్నదమ్ములం. అదే సంఘం వ్యక్తులలో నింపే సంస్కారం, అదే సామాన్యుడిని సైతం అసామాన్యుడిగా తీర్చిదిద్దే సంఘ తంత్రం. విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాల్లోని యువకులు వంతుల వారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరుడు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పేవారు. అలా మొదలైంది ఈ కోజాగిరి ఉత్సవం. దానికి గుర్తుగా పవిత్ర కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఆటపాటలతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరుపుకునే ఆనవాయితీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో పాలుని కాచుకొని సేవిస్తే చంద్రుని కిరణాలు తాకిన ఆ పాలు కారణంగా దివ్యమైన శక్తి, తేజస్సు లభిస్తాయనేది ఒక విశ్వాసం. సమాజ రక్షణ కోసం అందరూ జాగరూకులై ఉండాలన్న సందేశాన్ని ఇస్తుంది ఈ కోజాగిరి ఉత్సవం. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు చేపర సుందర్లాల్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా 2025
ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో జరగబోయే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు చాపర సుందర్లాల్ కోరారు. శనివారం పలాస సిపిఐ పార్టీ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని, యువతరంలో ప్రగతిశీల అభ్యుదయ భావజాలం, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పెంపొందించడానికి అఖిల భారత యువజన సమైక్య నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. దేశ స్వతంత్రానంతరం నల్లదొరల దోపిడీని అడ్డుకునేందుకు 1959 మే 3వ తేదీన అఖిల భారత యువజన హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. అందరికీ విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం రక్తాన్ని ధారపోసి ఎన్నో సమరాలు సాగించిందని, రైతాంగ సాయుధ పోరాటానికి, అకుంఠిత త్యాగాలకు నెలవైన శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముజ్జాడు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి మంగళ రోడ్డు నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు వినతి పత్రం అందించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలు చేస్తున్న మినీ వర్కర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ వర్కర్లు పని, హెల్పర్ పని 2 రకాల పనులు చేయటం వల్ల పనిభారం పెరిగింది కానీ వేతనాలు పెంచట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చేసిన నిర్ణయం అమలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,637 జిల్లాల్లో 599 సెంటర్లలో మినీ వర్కర్స్ పనిచేస్తున్నారు. మొదట్లో మినీ వర్కర్ కు లబ్దిదారులకు ఆహారం అందించే చాలుని నియమించి నేడు మెయిన్ అంగన్వాడీ సెంటర్లో వర్కర్లు, హెల్పర్లు చేసే పనులు మినీ వర్కర్లతో చేయిస్తున్నారని తెలిపారు. ప్రీ స్కూల్ నడపడం, పిల్లలకు వంట చేయడం, పెరుగుతున్న యాప్ల భారంతో ఆన్లైన్ వర్కులు, ఆఫ్లైన్ లో రికార్డులు రాయడం, అన్ని పనులు మినీ వర్కర్లు మాత్రమే చేస్తున్నారని అన్నారు. ఇంత పని చేస్తున్నా కనీసం వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వట్లేదని తెలిపారు. 300 నుండి 1200 వరకు జనాభా ఉన్న మినీ సెంటర్లుగానే ఉన్నాయని అన్నారు. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేశారని, మన రాష్ట్రంలో కూడా మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని అంగన్వాడీలు గత 3 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. మినీ వర్కర్లకు కనీసం వేసవి సెలవులు ఇవ్వట్లేదు, సూపర్వైజర్ పోస్టులో ప్రమోషన్లు ఇవ్వట్లేదు, రకరకాల యాప్లు తెచ్చారు. ఫోన్లు పనిచేయకపోయినా ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని బలవంతం చేస్తున్నారని, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. గతంలో ఎన్నికల ముందు కూటమి నాయకులు, టీడీపీ, జనసేన కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే హామీలు అమలు చేస్తామని చెప్పి, కానీ నేటికి కూడా ఈరోజు హామీలు అమలు చేయడం లేదు. వెంటనే సమ్మెకాలపు మినిట్స్ కి అమలు చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో సుమారు 8,600 మంది మినీ అంగన్వాడీలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 599 మంది మినీ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. మినీ అంగన్వాడీ వర్కర్లేమో ఒకవైపు టీచర్ పని, మరోవైపు హెల్పర్ పని చేయాలా. అంటే పిల్లల్ని ఆడించాలి, పాఠాలు చెప్పాలి, వారికి వంట చేయాలి, గర్భిణీలకు, బాలింతలకు సేవలు చేయాలి, 2 రకాల పనులు చేయాలి. మరొక వైపు యాప్ల భారం, ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా పనిభారం విపరీతంగా ఉన్నప్పటికీ కూడా వీళ్లతో ఈరోజు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. హెల్పర్కి ఇస్తున్న వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వడం లేదు. అలాగే వేసవి సెలవులు కూడా ఇవ్వడం లేదు. కనీసం మొత్తం అన్ని రోజులు కూడా పనిచేయమని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఇది సరైనది కాదు. అందుకని చెప్పి మినీ అంగన్వాడీ వర్కర్లకి మినీ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్పి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని చెప్పి, వేసవిలు ఇవ్వాలని చెప్పి, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల్లో మినీ వర్కర్లకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, హామీలు అమలు చేయాలా, వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలా, లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నా. టీడీపీ, జనసేన కూటమి అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఇచ్చిన డిమాండ్లు అమలు చేస్తామని అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీ అమలు చేయాలని అనేక మార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లకు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు లతాదేవి, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జడూరు జంక్షన్ వద్ద భారీ బొగ్గు పోలాకి మండలం జడూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో బీహార్ కు చెందిన కొంతమందితో భారీ బొగ్గు, ఐరన్ ఓర్ కుంభకోణం జరుగుతుంది. జార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చే బొగ్గు, ఐరన్ ఓర్ లారీలను ఇక్కడ నిలిపి వాటిని తస్కరించి ఆ లారీకి సరిపడా వెయిట్కు వేస్ట్ చేస్తూ నింపి ఇక్కడి నుంచి తిరిగి పంపిస్తున్నారు. అవి వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు నాణ్యమైన బొగ్గు పేరుతో చేరుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీల్లో ఈ కుంభకోణం జరుగుతుంది. దీన్ని అధికారులు పర్యవేక్షించకపోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతుంది. ఎత్తైన రేకులతో నిర్మించిన ఆ ఎంటర్ప్రైజెస్ లోపలికి వెళ్లి సగం బొగ్గును తొలగించి నాసిరకం బొగ్గును, వేస్ట్ మెటీరియల్ ను నింపి పంపిస్తారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.